రైట్. హై వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. బ్రేకింగ్ న్యూస్గా మనం ఇప్పుడు మాట్లాడబోయే విషయం ఏంటంటే, జనసేనలోకి చేరికలు అయితే చాలా ఎక్కువ అవుతున్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు. రీసెంట్గా మనం చూసాం, ఎంతోమంది వైఎస్ఆర్సీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేల కింద చేసిన వాళ్ళు, మాజీ మంత్రుల కింద పనిచేసిన వాళ్ళు, మాజీ ఎంపీల కింద పనిచేసిన వాళ్ళు, ఈవెన్ ఎమ్మెల్సీలు కానీ లేకపోతే మున్సిపాలిటీ చైర్మన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ నుండి రాజీనామా చేసి ఏదో ఒక పార్టీలోకి జాయిన్ అవడానికి అయితే తన వంతు ప్రయత్నంగా ప్రతి ఒక్కరు చేస్తున్నారు. కానీ ఈరోజు లేటెస్ట్గా చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే అయిన సామినేని ఉదయభాను గారు అయితే జనసేనలో జాయిన్ అవుతున్నట్టయితే మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. మెయిన్గా చూసుకుంటే ఈయన ఈ సెప్టెంబర్ 24 నుంచి 27 తేదీల్లో మెయిన్గా ఈయన జనసేన పార్టీలో జాయిన్ అయినట్లయితే సమాచారం అయితే తెలుస్తుంది. మెయిన్గా ఈయన ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారిని కలిసినట్టు, ఆల్రెడీ ఆయన పార్టీలోకి రావడానికి ఆహ్వానం అందించినట్టు అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ 27వ తారీఖు లోపు ఖచ్చితంగా ఆయన అయితే జనసేన పార్టీలో జాయిన్ అయినట్లు ఖచ్చితంగా ఆల్రెడీ నియోజకవర్గ నేతలు ఎవరైతే ఉన్నారో, కింద స్థాయి కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరితో కూడా ఆల్రెడీ చర్చలు జరపడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరి సైడ్ నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ అనేది రావడం బట్టి సామినేని ఉదయభాను గారు అయితే ఫైనల్గా జనసేన పార్టీలో జాయిన్ అయినట్లయితే ముహూర్తం అయితే ఖరారు చేస్తున్నట్టు అయితే మనకు ఒక సమాచారం అయితే తెలుస్తుంది. మెయిన్గా చూడాలి మరి రేపటి రోజుల్లో జగ్గయ్యపేటలో జనసేన ప్రభావం ఎలా చూపుతుందో. ఆల్రెడీ ఈయన మాజీ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీలో అయితే పనిచేయడం జరిగింది 2019 నుంచి 2024 వరకు. అయితే మెయిన్గా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ నేతల ప్రతి ఒక్కరు కూడా ఇంకా మరుగున పడిపోయారు. ఇంకా వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు అనేది లేకుండా పోతుంది. కానీ కొంతమంది ఎవరైతే ముందు నుంచి కూడా వైఎస్ఆర్సీపీలో ఉండి కూడా సానుకూలంగా ప్రవర్తించి ప్రతి చోట కూడా తనకంటూ ఒక మంచి ముద్ర వేసుకున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇటు జనసేనలో కానీ, అటు బీజేపీలో కానీ, టీడీపీలో కానీ, కూటమిలో ఏదో ఒక పార్టీలోకి అయితే జాయిన్ అవడానికి అయితే ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే వాళ్ళకైతే దొరుకుతుంది. కానీ ఇప్పటి వరకు ఆల నాని కానీ, లేకపోతే మోపుదేవి వెంకటరమణ కానీ, లేకపోతే కొంతమంది బేదా మస్తాన్ రావే కానీ, ఇలా చాలామంది పార్టీని వీడి టీడీపీలోకి, జనసేనలోకి అలాగా ఒక్కొక్క పార్టీలోకి అయితే జాయిన్ అవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు లేటెస్ట్గా చూసుకుంటే మనకి జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను గారు అయితే జనసేనలో జాయిన్ అయినట్టయితే సమాచారం అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ నెల 24 నుంచి 27 తారీఖుల్లో ముహూర్తం చూసుకొని ఖచ్చితంగా జాయిన్ అయినట్లయితే సమాచారం అయితే తెలుస్తుంది.